హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో అయితే ఇక్కడ నుంచి ఆపేశాను కదా. ముందైతే అలిపిరి మెట్లు, తర్వాత పాప వినాశనము, తర్వాత దర్శనం చేసుకున్నది జర్నీ వీడియో అయితే పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తానన్నమాట. ఇప్పుడు పాప వినాశనం దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఆకాశగంగా వెళ్తున్నామండి. ఇక్కడ నేను చెప్పాను కదా, టికెట్లు అయితే పడేయద్దు, టికెట్లు మీరు దాచుకోండి అని చెప్పి ఒకేసారి తీసుకోవచ్చు అని చెప్పి ఆ టికెట్ని ఇక్కడ బస్సులో చూపిస్తే మనకైతే అక్కడ దించుతారన్నమాట. ఆకాశగంగలో బస్ ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ వరకు ఫ్రీ అన్నమాట. ఇక్కడ మేము బస్ దిగేసిన తర్వాత ఇక్కడ కొన్ని కొనుక్కోవాలంటే మీరు కొనుక్కోవచ్చు. పూజ సామాన్లు అవన్నీ ఉంటాయి. ఇక్కడ మేము కొబ్బరికాయలు కొట్టాలి కాబట్టి కొబ్బరికాయలు, దీపం అనేది కొనుక్కుంటున్నాం ఇక్కడ. తర్వాత మీకు స్థల పురాణం అనేది చెప్తాను. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ గణపయ్య స్వామి మనకైతే దర్శనం ఇస్తారన్నమాట. మెట్ల దగ్గర మెట్లు దిగితే ఆకాశగంగా తీర్థం అనేది మనకు కనిపిస్తుంది. స్థల పురాణం ఏంటంటే, శ్రీ పేరియ తిరుమల నంబి అనే వైష్ణవ భక్తాగ్రేషుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పాప వినాశనం నుండి స్వామివారి పూజకైతే అభిషేకమునకు తీర్థము తీసుకొని వచ్చేవారు. వారు తన వృద్ధాశ్రమంలో కూడా స్వామివారికి పాప వినాశనం నుండి నీరు తీసుకొని వచ్చుట చూసి స్వామివారు అంటే వెంకటేశ్వర స్వామివారు ఆయనపై జాలిపడి ఒక వేట బాలకుని రూపంలో తిరుమల నంబి వచ్చు మార్గమును నిలిచి, తాత నాకు దాహముగా ఉన్నది, త్రాగుటకు కొంచెం నీరు ఇస్తావా అని చెప్పి నంబికి వెంకటేశ్వర స్వామి అడిగారన్నమాట. అప్పుడు అతను నంబి అనే వ్యక్తి ఏమన్నాడంటే, నీరు స్వామివారి పూజకు గాను తీసుకొని వచ్చుచున్నాను, నీకు ఇచ్చుటకు కాదు అని చెప్పి తన మార్గమునకు పోవుచుండగా ఆ బాలుడు అంటే వెంకటేశ్వర స్వామి తన బాణంతో ఆయన తలపై ఉన్న కుండను రంధ్రం చేసి ఆ నీటిని తాగి తన దాహమును తీర్చుకొనెను. అందువల్ల ఆచార్యులు బాధపడ్డారు. అయితే తిరిగి మళ్ళీ పాప వినాశనముకు పోతున్నాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఏమన్నాడంటే, అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకు ఇక్కడే నేను తీర్థము ఇప్పించదను అని చెప్పి అంజనాద్రి కొండను చూసి తన బాణంతో ఆకాశగంగ కొండను ఛేదించుకొని క్రిందికి ప్రవహింపసాగింది. దానివల్ల ఇక్కడ వాటర్ రావడం జరిగిందన్నమాట. ఇలా చేసేసి స్వామివారు మాయమైపోవడం జరిగింది. ఆ స్వామివారు ఏం కోరారంటే, నేను నా పూజకి నా తీర్థమునకు ఇవే వాటర్ వాడమని చెప్పి అక్కడి నుంచి మాయమైపోయారన్నమాట. అది ఇక్కడ స్థల పురాణము. ఇక్కడైతే ఆడవాళ్ళే పూజ చేయాలన్నమాట. అంటే జెంట్స్ అయితే చేయొద్దు. కొబ్బరికాయలు కొట్టడం కానీ, దీపం వెలిగించడం కానీ ఇక్కడైతే ఆడవాళ్ళే చేయాలి. మగవాళ్ళు మామూలుగా దండం పెట్టుకొని వాటర్ అయితే తాగొచ్చు అన్నమాట. ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొడుతున్నాను. ఆడవాళ్ళే ఎందుకు చేయాలంటే, శ్రీ ఆంజనాదేవి టెంపుల్ అయితే ఇక్కడ ఉంటుంది. లోపలైతే ఫోన్ ఎలో లేదు, ఇక్కడ కూడా ఎలో లేదు. కాకపోతే మీకు చూపించాలని చెప్పి నేనైతే కొంచెం ఈ క్లిప్పు తీయడం జరిగింది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని నెక్స్ట్ అయితే మీకు అక్కడ రంధ్రం పెట్టారు కదా స్వామివారు, ఇక్కడ వాటర్ లభించింది నంబికి అని చెప్పాను కదా, అక్కడ నేను వాటర్ అనేది చూపిస్తాను మీకు. ఇక్కడ ఏం చేయాలంటే, మనం తీసుకొచ్చిన పూలైతే ఇలా వాటర్లో పడేసి ఇక్కడ దండం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి స్వామివారి ఆజ్ఞతో అక్కడ పడేసిన తర్వాత ఇక్కడ వాటర్ వస్తూ ఉంటాయి చూడండి. ఈ వాటర్ని అయితే మనం తాగాలన్నమాట. నేను చెప్పాను కదా, నంబికి ఇచ్చిన వాటర్ ఇదే అని చెప్పి, నా తీర్థమునకు పూజకు వాడమని స్వామివారు చెప్పి ఆజ్ఞ ఇచ్చారని. ఇదే వాటర్ అండి, ఇది తాగాలి. చాలా అంటే చాలా బాగుంది, తాగిన కొద్దీ తాగాలనిపించే వాటర్ అన్నమాట. ఎంత బాగుందంటే అది మాటల్లో చెప్పలేను. ఇలా రిటర్న్ ఇక్కడ దర్శించుకొని రిటర్న్ వెళ్ళిపోయే ముందు ఇక్కడ మెట్ల పైన అయితే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తారు మనకు. తిరిగి వెళ్ళేటప్పుడు చాలా క్యూట్గా ఉంది అండి, చిన్న విగ్రహము. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, మీరు కూడా దండం పెట్టుకోండి ఆంజనేయ స్వామిని, ఎంత బాగున్నారో కదా. ఇక్కడ తర్వాత మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత దర్శించుకొని ఇక్కడ కూర్చున్నాము. అంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఛాయ్ తాగుతున్నారు. మమ్మల్ని కూడా తాగు అన్నారు, కానీ నాకైతే జర్నీ అసలే పడదండి. ఆ స్వామివారి దయ వల్ల నాకైతే వాంతింగ్స్ రాలేదు. ఇక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని బస్సులోనే తిరిగాను నేను, ఎప్పుడు బస్సు ఎక్కలేదు. నేను చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నప్పుడు నేను బస్సులో ఎక్కానండి. ఇప్పుడు వరకు నేను బస్సులో ఎక్కలేదు. చూడండి, మా మేనకోడలు చిట్టి మేనకోడలు ఎలా తాగుతుందో, దాని లంగా ఓని చాలా బాగుంది కదా.
వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పి మీరైతే వెయిట్ చేయండి. వీడియో ఎడిటింగ్లో ఉంది. నెక్స్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. కామెంట్ ఫస్ట్ పెట్టి తర్వాత లైక్ చేస్తున్నారు, అంటే చేయని వాళ్ళు చేయట్లేదు. ఫస్ట్ కామెంట్ పెడుతున్నారు, లైక్ చేసామనుకొని వెళ్ళిపోతున్నారండి. చాలా కష్టపడి చేస్తున్నాను నేను. మీరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని మందికి అయితే షేర్ చేయండి. మీ ఒక్క లైక్తో చాలా మందికి అయితే షేర్ అవుతుంది ఈ వీడియో. తెలియని వాళ్ళకి స్థల పురాణం అనేది తెలుసుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో షేర్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియో వస్తుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్